ఏ వల్లి ఆగు, వల్లి ఆగు. ఏ చెన్నై, వల్లి ఆగు. ఆరింటికి ఇద్దరమ్మాయిల సీరియల్ వస్తుంది కదా, ఆ బ్రేక్ లో మీ అన్నయ్యకి నా టీజర్ వేయమన్నాను. వల్లి ఆగు, ఏం చేసుకోకు. చెన్నై, వల్లి, నీకేమైనా పిచ్చా? ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? నేనా? నువ్వు కాకపోతే నేనా? చిన్న మాట గట్టిగా అంటే అలుగుతారు, రోషం వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకోరు. కడవలే, నీ బెస్ట్ ఫ్రెండ్ త్రిపుర బర్త్డే రోజే నువ్వు చనిపోతే ఫ్రెండ్షిప్కి అర్థం ఉంటుందా? మురుగా ఏమనంటే మురుగా కార్తికేయ అంటావు. నా మనసులో ఏముందో నీ మనసులో కూడా అదే ఉందని నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే కాస్త టైం పడుతుంది. ఏముంది, ఏం చెప్పాలి? నాకేం అర్థం కావట్లేదండి. వయసులో ఉన్న ఆడపిల్లలంతా ఇంతే, లోపల స్క్రిప్ట్ రాసుకుంటారు, బయటికి మాత్రం ఏం తెలియనట్టు నటిస్తారు. మా చెల్లెలు త్రిపుర పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టు, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనకేం ప్రాబ్లం ఉందండి? అదే పైకి ఏ ప్రాబ్లం లేనట్టు కనిపిస్తుంది, కానీ ఆ బాధ, ఆ నొప్పి గుండెకి తెలుస్తుంది. మీకు గానీ ఏమీ కాలేదు కదా? ఇప్పుడు నీకెలా ఉందో నాకు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇంకొంచెం సేపు నేను ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఆల్రెడీ పట్టింది, కానీ ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నాం వాళ్ళని. మురుగా, కరెంటు తీస్తే మనుషులు కూడా ఇంత కన్ఫ్యూజ్ అవుతారా? పెరియ బాబు కూడా టిప్పులా లింక్ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. వలి, బావుందమ్మా. త్రిపుర మా ఇంటి కోడలే దీపం వెలిగిస్తుందనుకుంటే మీ ఇంట్లోనే కరెంటు పోయి ఇలా దీపాలు వెలిగిస్తున్నారనమాట. ఊరంతా కరెంటు పోయిందండి. చీకటంటేనే మీకిష్టం కదా బావా? అదేంటి? అదో కథలేండి. వీధిలో వాళ్ళు కూడా వచ్చేశారు. కరెంటు లేకపోతే గుడ్డి దీపాల్లోనే కేక్ కట్ చేయాలి. ఆ ప్రాబ్లం మీకుండదులేండి. మా భాస్కర్ వచ్చాడంటే ఇట్టే కరెంట్ వచ్చేలా చేస్తాడు. ఎంతైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా మరి. అదిగో మా భాస్కర్ రానే వచ్చాడు, కరెంటు కూడా వచ్చింది. ఎంతైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా మరి. అమ్మా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే అది కాదు. ఏం లేదండి, జస్ట్ కరెంట్ ఆఫీస్కి కాల్ చేశాను. చాలా మంచి పని చేసావు బాబు. పర్వాలేదు బాబు, నువ్వొచ్చాకే కథలో ఊపొచ్చింది. అదే కళ్ళొచ్చిందంటున్నాను ఫంక్షన్కి. కృష్ణవేణి, త్రిపుర ఎక్కడా? రెడీ అవుతుంది అత్తయ్య.